మేము జిరాక్సులు పట్టుకెళ్ళాం, మా ఇల్లు మునిగిపోయినాయి. ఎవరో తిరుపతి నుంచి వచ్చారంట, రాశారు వాళ్ళు, రాయలే మాకు. రాయిపోతే మేము సచివాలయానికి వెళ్ళాం. సచివాలయానికి వెళ్తే వాళ్ళు ఏమో తీసుకునే ఏంటమ్మా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళినా కాగితాల కింద పారేస్తున్నారండి. మేము ఎవరికి చెప్పుకోవాలి? మేము ఆయన జగన్మోహన్ రెడ్డి గారు మాకు డబ్బులన్నా చేసేవాడు. ఈయన సంఖ నాకెత్తున్నాడు అండి, సంఖ నాకిస్తున్నాడు. తినడానికి ముద్ద లేదు, పసిపిల్లలు ఉన్నారు ఇంట్లో, నీళ్ళు వచ్చేసేసి మేము ఎట్లా బతుకుతాము? మా బతుకేంటి? మేము కృష్ణలంక నుంచి వచ్చామండి. మునిగిపోయింది మాకు. కడుక్కొకటి ఎన్నాళ్ళు ఉంటాం, మళ్ళీ వస్తారు ఎంక్వైరీకి, మళ్ళీ అలాగే ఉంచమంటున్నారు. కడుక్కొకటి పిల్లలతో ఎక్కడ ఉంటామండి? రోడ్డు మీద ఉన్నాం ఇప్పుడు దాకా, 20 రోజులు బట్టి రోడ్డు మీద ఉన్నాము. చెత్తబుట్లోనే పడేస్తున్నారు. మరి ఎవరు పట్టించుకోవట్లేదు, అసలు తీసుకోవట్లేదు కాగితాలు పట్టుకుని వెళ్తే. అప్పుడు ఎందుకు మిస్టేక్లు రావు, ఇప్పుడు ఎందుకు మిస్టేక్లు వస్తున్నాయి? కాదు, సర్వేలు జరుగుతాయి. ఇప్పుడు ప్రూఫ్లు అడుగుతున్నారన్నా, నీళ్ళలో ప్రాణాలు కాపాడుకోవాలా, వస్తువులు కాపాడాలా, వీడియోలు ప్రూఫ్లు తీస్తూ కూర్చోవాలా? మీరు చెప్పండి. సరుకులు ఇస్తున్నారు, సరుకులు ఇచ్చినప్పుడు అందరికి ఇవ్వాలిగా, మనతనా లేకుండా ఇవ్వాలి. క్యాస్ట్ ఫీలింగ్ చెప్తున్నారు. క్యాస్ట్ ఫీలింగ్ ఓట్లు వేసేటప్పుడు లేదు, క్యాస్ట్ ఫీలింగ్ ఇప్పుడు ఎందుకు వచ్చింది? సరుకులు ఇచ్చేటప్పుడు, డబ్బులు వచ్చేటప్పుడు క్యాస్ట్ ఫీలింగ్ ఎందుకండి? క్యాస్ట్ ఫీలింగ్ వచ్చినప్పుడు వాళ్ళ దగ్గరికి ఓట్లు వేసుకోవడానికి వెళ్ళాలి, కానీ క్యాస్ట్ ఫీలింగ్ తీసుకోవడానికి రాకూడదు కదా. ఎన్నిసార్లు అని చెప్పాలి సార్? ఎన్నిసార్లు అని చెప్పాలి? పైన ఉన్నోడికి వస్తున్నాయి, కింద ఉన్నోడికి రావట్లేదు. మేము నిన్న తిరిగాము, ఇవాళ తిరిగాము. పాపం మా వల్ల అయితే నిన్న నటించి ఏడుస్తుంది డబ్బులు రావట్లేదని. ఏంటి సార్ ఈ న్యాయం? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మీరు వీడియో చూస్తారో చూడరో తెలియదు, న్యాయం జరగాల్సిందే. ఇక్కడికి వచ్చి చిన్న పిల్లలు వేసుకొని ఉంటున్నారు, వాళ్ళందరికీ న్యాయం జరగాలి. వచ్చేసింది, వెళ్ళి 10 నిమిషాలు పెట్టి టెస్ట్ చేసుకోవాలి.